హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలా అని చూపిస్తాను. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా అప్పుడప్పుడు మన బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మిక్చర్ కోసం ముందుగా ఒక 3 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి, 1 గ్లాసెస్ ఆఫ్ బియ్య పిండి తీసుకోండి. ఇక్కడ ఏంటంటే 3:1 రేషియో, ఏదైనా సరే మీరు ఏ కప్పు సైజ్ తీసుకున్నా సరే 3:1 రేషియోలో తీసుకోండి. 3 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యపిండి తీసుకొని నేను జల్లించి వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, అంటే మీకు టేస్ట్కి సరిపడా ఎంతైతే పడుతుందో అంత తీసుకొని ఇవన్నీ ఒకసారి కలిపేయండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మనం దీన్ని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్ వాటరే యూజ్ చేయొచ్చు. కొంతమంది హాట్ వాటర్ యూజ్ చేస్తారు ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. దీంట్లో ఆల్రెడీ మనం బియ్యం పిండి వేసాం కదా, అది ఆల్రెడీ క్రిస్పీనెస్గా వస్తుంది. వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా తీసుకోవాలి. చపాతీ ముద్ద చేసాం చూడు, దానికంటే కొంచెం సాఫ్ట్గా తీసుకొని ఈ రకంగా వచ్చేంత వరకు ప్రెస్ చేసుకొని కొంచెం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి దీన్ని ముద్దని ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టడం అంటే ఏం లేదు, డైరెక్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. దీనికి కారపూస ఒత్తే మురుకు ఒత్తేది ఉంటుంది కదా, దాంట్లో పిండి పెట్టేసి మనం నార్మల్గా ఆయిల్లో డైరెక్ట్ ఒత్తేసుకోవడమే. ఈ విధంగా ప్రెస్ చేసుకొని 2 వైపులా కాల్ చేసుకుంటే సరిపోతుంది. నేను పిండి మొత్తం చేసుకుంటే ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బూందీ కోసం కూడా సేమ్ మెజర్మెంట్స్ 3:1. 3 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి అండ్ బేసన్ ఫ్లోర్, 1 గ్లాస్ ఆఫ్ బియ్యపిండి తీసుకొని దాంట్లోనే కొంచెం కారం, సాల్ట్ అంటే మీకు టేస్ట్కి సరిపడా. నేనైతే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. వీటన్నింటినీ నార్మల్గా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ లైక్ మనం ఇంతకుముందు నార్మల్ వాటరే వాడంగా ఇప్పుడు కూడా సేమ్ నార్మల్ వాటరే. కన్సిస్టెన్సీ అనేది ఎంతవరకు రావాలా అని చెప్పేసి చూసుకోండి అంతే. ఎందుకంటే బూందీకి కొంచెం పల్చగా ఉంటేనే బూందీ అనేది బాగా వస్తుంది. ఇలా మనం స్పూన్ నుంచి తీస్తే అది జారిపోతున్నట్టు ఉండాలి పిండి, అప్పుడు మనకు బూందీ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం బూందీ కొట్టేది ఉంటుంది కదా, దాంట్లో వేసి బూందీ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన పిండికి అంతా బూందీ ఇలా వచ్చేసింది. నెక్స్ట్ నేను కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతుంది. మనం డైరెక్ట్ తీసుకొచ్చుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి పల్లీలు, పీనట్ కూడా సేమ్ మీ టేస్ట్కి సరిపడా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి గార్లిక్ కూడా కచ్చా పచ్చాగా దంచేసుకొని పొట్టుతోనే దంచేసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్, ఆ అరోమా అనేది మిక్చర్కి పడుతుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ దీంట్లో కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ మంచిగా వస్తుంది. దాన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేయండి. ఒక బేషన్ తీసుకొని దాంట్లో కారపూస వేసి ప్రెస్ చేయండి. నార్మల్గా ఇట్లా మన చేతితో ప్రెస్ చేస్తే అది విరిగిపోతుంది. నెక్స్ట్ మీరు ఏవైతే ఫ్రై చేసుకున్న ఐటమ్స్ ఉంటాయో, బూందీ మిక్చర్ అంటే మనం బూందీ చేసుకున్నాం కదా, బూందీ, నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్, గార్లిక్, పల్లీలు, నేను దీంట్లో పుట్నాలు కూడా యాడ్ చేసాను, అది కూడా ఆప్షనల్, మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అండ్ ఇది ఉంది ఆ కరివేపాకు, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి అది కూడా బాగా కలిపేయాలి. లాస్ట్లో కరివేపాకు వేసి మంచిగా కలిపేసి డబ్బాలో పెట్టేసుకుంటే ఒక 20 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కన్నా అప్పుడప్పుడు మనం ఇంట్లో మన చేతితో ట్రై చేసుకొని తింటే కూడా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే మంచిది అని అంటే బయట ఏం ఆయిల్స్ యూజ్ చేస్తారో ఏంటో తెలియదు కదా, అందుకు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. Like, share, subscribe my channel for next vlogs. Bye bye.